ఈ వీడియో పూర్తిగా చూడండి. నేను వచ్చేసి ఇప్పుడు జిబోటి అనే దేశంలో ఉన్నాను. ఇక్కడ మన తెలుగు వారు అయితే మంచి మంచి స్థానాల్లో అయితే ఉన్నారండి. వచ్చి కలిశాను సార్ని. సార్ ద్వారా మన తెలుగు వారికి ఏమైనా ఉద్యోగ అవకాశాలు దొరికే అవకాశం ఉందని అడిగితే ఖచ్చితంగా ఉందని చెప్పారు. ఈ వీడియోలోనే ఉంటుంది దానికి సంబంధించి కూడా. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నా ప్రయాణం మొదలైంది. ఎప్పట్లా ఎక్కడికో తెలియదు. నేను వచ్చేసి ఇప్పుడు జిబోటి అనే దేశంలో ఉన్నాను. మీరు గత వీడియో చూసుకుంటే అచ్చంగా కార్లోనే తిరిగామండి మన సబ్స్క్రైబర్ సహాయంతో. కానీ నాకు ఎందుకో ఎక్కడో సాటిస్ఫాక్షన్ లేదు. ఇక్కడ లోకల్ ట్రాన్స్పోర్టేషన్ వాడాలి, అలాగే లోకల్ ట్రాన్స్పోర్టేషన్ వాడుకొని ఎక్కడికో తెలియని ప్లేస్కి వెళ్ళాలి, విలేజ్ లైఫ్ చూడాలి, ఇదంతా అనిపిస్తుంది. ఇక్కడ వెళ్ళేదారిలో ఒక చర్చ్ కూడా కనపడింది. మీకు లాస్ట్ వీడియోలోనే చెప్పాను, ఈ దేశ జనాభా వచ్చేసి 10 లక్షల మంది అయితే దాంట్లో ఒక 4%, ఒక 40,000 మంది అయితే క్రిస్టియన్స్ ఉంటారండి. టాప్ వచ్చేసి 10,000 నోటు, ఇది వచ్చేసి 5,000 నోటు. వీళ్ళ 5,000 వచ్చేసి మనకి 2,500 రూపాయలు, మన ₹1 వచ్చేసి వీళ్ళకి ₹2 అన్నమాట. ఇప్పటికీ ఒక 10 షాపులు తిరిగాను, చిల్లర కోట్లు. నాకు చేంజ్ ఇవ్వండి కొంచెం అని. ఎవ్వరు కూడా నాకు చేంజ్ అయితే ఇవ్వలేదు. ఎక్కువ కరెన్సీ ఉంటే అదే అండి బాధ, ఎంత తక్కువ ఉంటే అంత బెటరు. అదృష్టం కొద్దీ మన ఇండియాలో 500 నోటు వరకే ఉంది, సంతోషం. ఇక్కడ ఫుట్పాత్లు ఉన్నప్పటికి కూడా అండి చాలామంది రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. మొత్తానికి ఒక పెద్ద షాపుకి వచ్చి ఆవకాడో జ్యూస్ ఒకటి తీసుకుంటే దొరికిందండి చేంజ్. ఇక సెంటర్కి అయితే వచ్చేసాను. గత వీడియోలో కూడా చూసుకున్నాం. ఇక్కడి నుంచే ఏ ఊరు వెళ్ళాలన్నా కానీ కనెక్టివిటీ ఉంటుందంట. ఏ బస్సు ఎక్కాలి, ఎక్కడికి వెళ్దాం, ఏంటి కథ, దూరంగా అయితే వెళ్ళిపోదాం ఎక్కడో చోటుకి. No, Damir job. Damir job. It's good. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి దమేర్ జాగ్ అనే ఒక ఊరికి వెళ్తున్నాను. బల్బలా అనే ఊరు వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళాలి. గత వీడియోలో కూడా వెళ్ళాం బల్బలా అనే దగ్గరికి. చూద్దాం, ఏమీ తెలీదు, వెళ్ళిపోవడమే, గో విత్ ద ఫ్లో. చూసుకుంటే ఇక్కడ కూడా ట్రాఫిక్ రూల్స్ అయితే ఫాలో అవుతున్నారు. ఇప్పటికీ ఒక 4 చోట్ల అయితే ఆగిందండి ట్రాఫిక్. బస్సులో నిజంగా ఉడికిపోతుందండి, చెమట, చాలా వేడిగా ఉంది. ఈయన బస్సు ఇక్కడ దిగానండి, ఏరియా పేరు కూడా ఏంటో తెలీదు. ఇట్లా లోకల్ ఆయన బస్సులో కలిసిన ఆయనే హెల్ప్ చేశారు. ఓ థ్యాంక్ యూ. ఇదిగోండి, ఈ వెహికల్ అయితే వెళ్ళిద్దండి దమేర్ జాంగ్ అనే ఊరికి. వెహికల్ లోపల ఎలా ఉంది. సో వచ్చేసామండి. ఈజ్ ద స్టాప్. ఓకే, బాయ్. ఇక్కడి వరకు వచ్చినందుకు మన డబ్బుల్లో ₹100 తీసుకున్నారు. ఎంత, ఒక 15 కిలోమీటర్లు ఉందండి సిటీ నుంచి. ఇదంతా మెయిన్ రోడ్డు. ఇక్కడ ఎక్కడ చూసినా మేకలు అయితే బాగా కనపడుతున్నాయండి. ఇంటికి ఓ మేకని మేపుకుంటారు, కావాలా బాగా తింటారంట. ఆ దూరంగా గాడిద ఒకటి ఉంది. ఊరేంట్రా బాబు ఇలా ఉంది. కొంచెం లోపలికి వెళ్ళి చూద్దామండి, కాసేపు తిరుగుదాం. సాధారణంగా ఇట్లాంటి ఏరియాలోకి వచ్చి వీడియోలు గట్రా రికార్డ్ చేయడం కొంచెం పెద్ద విషయమే. అసలు చూసుకోండి, మరీ దారుణం అండి బాబు, రోడ్లు లేవు. ఇక్కడ వీళ్ళకి కరెంటు పోల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. కరెంట్ లైన్ మొత్తం ప్రతి ఇంటికి. సో అక్కడ మీకు దూరం కనపడుతుంది కదా కార్లు, వాటిల్లో అడిగాను లోయాడ్ అనే ఊరు వెళ్తుందా లేదా అని. వాళ్ళు
ఆ లొయ్యాడా అనేది సొమాలియాకి దగ్గరలో ఉన్న ఏరియా అన్నమాట. సో ఇక్కడ నుంచి చూస్తేనేమో ఒక 15 కిలోమీటర్లు ఉందండి. మరి ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ కూడా లేదనుకుంటా. వెళ్ళేదారిలో కార్లు ఆపి అడగాలి ఇంకా లిఫ్ట్ లెక్కన. థ్యాంక్ యూ. ఏందో మొత్తం ఎడారి ఎటు వెళ్తున్నానో తెలియట్లా. ఆ దెమర్జాగ్ అనే ఊరు మొత్తం నార్మల్గానే ఉంది. ఈ లొయాడా అనే ఊరు ఎలా ఉండిదో చూడాలి వెళ్ళి. ఇక్కడ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో దింపారు. పర్లా లిఫ్ట్ ఇచ్చారులే అండి. నడుచుకుంటానే పోవాలి ఇంకా. ఓకే, వీళ్ళు కూడా అప్పట్లా లిఫ్ట్ ఇస్తారు ఎవరో చూద్దాం. మొత్తానికి ఒక కారు ఆయన లిఫ్ట్ ఇచ్చారండి, సంతోషం. లొయాడా ఇంకా అదే, ఇంకా ఆ దగ్గర సొమాలియా ల్యాండ్ బోర్డరు, ఈ దగ్గర జిబోటి. చూడాలి. వాళ్ళు నా కోసం ఇక్కడ దాకా వచ్చినట్టున్నారండి. పాపం దింపేశారు. లొయాడా అంటే ఇదేనా? ఇంకా మీరు చూస్తుంది లొయాడా అండి. అక్కడ నుంచి దాటేసి ఇంకా మొత్తం ప్రొసీజర్ అదంతా లోపల ఇమిగ్రేషన్ ఉంటుందంట. అది దాటి వెళ్ళిపోతే ఇంకా సొమాలియా అనే దాంట్లోకి ఎంటర్ అయిపోతాం. అంటే సొమాలియా ల్యాండ్. కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది కదా, రాబోయే వీడియోలో దాని గురించి మాట్లాడుకుందాంలేండి. సో ఇక్కడ వరకు రావడమే పెద్ద టాస్క్ అనుకుంటే మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళడం కూడా ఇంకా అంతే పెద్ద టాస్క్. సో ఇక్కడ దాకా దింపారండి, లిఫ్ట్లు అడుక్కుంటూ వచ్చాము. చూడాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళే దారిలో ఒక జూ పార్క్ అయితే ఉంది, అది మరి కవర్ చేయాలి. ఇక్కడ నుంచి కేవలం ఇప్పుడు 100 రూపాయలే ఇచ్చానండి బోర్డర్ దగ్గర నుంచి. ఇందాక ఒకళ్ళు 1500 రూపాయలు అడిగారు డబ్బులు. చాలా ఎక్కువ అడిగారు. ఇదే రెఫ్యూజీ డెక్కన్ అని. ఇక్కడ లోపల జంతువులు ఉంటాయండి, ఒక జూ పార్క్ లాగా. ఇంకా ఈ జిబోటీలో ఒక హిడెన్ ప్లేసు. ఇక్కడ టైం కూడా 3:30 నుంచి 7 వరకు ఉంటుందని ఇచ్చారు అక్కడ. ఇప్పుడు టైం వచ్చేసి ఇక్కడ 3:15 అవుతుంది. అంటే ఇంకా 15 నిమిషాల్లో తీస్తారండి. లోపలికి వెళ్ళడానికి అదిగోండి 1500, అంటే ఎంత మన డబ్బులు 750 రూపాయలు టికెట్ అండి. ఎవరు లేరు, తాళం తీస్తే వెళ్ళిపోవడమే ఇంకా. ఇదిగోండి వీళ్ళు పిల్లలు కట్టెలు అవన్నీ తీసుకొని కొట్టుకొని వెళ్తున్నారు. వీళ్ళకి హార్డ్ వర్క్, వెరీ హార్డ్ వర్క్. ఎప్పుడు యా లోపల ఎక్కడి నుంచో జూమ్ చేస్తే కొన్ని జంతువులు అయితే కనపడుతున్నాయి. మూడున్నర అయింది, ఎవరు రాలేదండి. ఎవరు తీస్తారు ఏంటి కథ? ఒక కాలింగ్ బెల్ లేదు, ఏమీ లేదు. ఎలా వెళ్ళాలి అసలు లోపలికి? లోపల చూసుకుంటేనేమో ఒక కారు ఉంది. టైం వచ్చేసి 3:50 అవుతుంది. ఇంకా 20 నిమిషాలు అవుతున్నా కానీ ఓపెన్ చేయలేదండి. ఇప్పుడే ఇక్కడ కొంతమంది ఉంటే అడిగాను, ఇవాళ రేపు ఎల్లుండి ఓపెన్ చేయరంట. మరి ఎందుకో ఏంటో. సో అప్పుడు దాకంటే ఇక్కడ ఆడుంటాం. ఏదో చేద్దాం అనుకున్నాం, బట్ ఇంకా స్టాఫ్ వస్తే మాట్లాడాను. కొంచెం మీకు డబ్బులు ఏమైనా కావాలంటే చెప్పండి, ఎక్స్ట్రా ఇస్తాను. ఎందుకంటే ఈ వీడియోలోనే కవర్ చేయాలండి, రేపు పొద్దున్నే రిలీజ్ చేయాలి కదా. సో జంతువుల్ని చూపించినా కొంచెం కంటెంట్ బాగుంటుందిలే అనుకున్నా, బట్ కుదరలా. థ్యాంక్ యూ బ్రో ఫర్ హెల్ప్. అడ్రస్ తెలియకపోతే చూపించాడండి, పర్లా. మంచి వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు దాకా అటు తిరిగి మళ్ళీ సిటీలోకి వచ్చేసాను. మన ముని అన్నయ్య ఒక నెంబర్ ఇచ్చాడు మన తెలుగు వాళ్ళది. ఆయన వెళ్ళి కలవమని చెప్పారు. ఆయన మన తెలుగు ఆయనే అంట. సో నేనేమనుకుంటున్నానంటే మనకి అన్నీ భలే కలిసి వస్తున్నాయి, కంటెంట్ ఏం దొరకలా. ఆయన దగ్గరికి వెళ్ళి మన అసలు తెలుగు వాళ్ళు ఈ జిబోతిలో ఎలా ఉంది, ఉద్యోగం కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, మొత్తం లాగుదాం ఇన్ఫర్మేషన్ మొత్తం. అలాగే ఇక్కడి వరకు ఎలా రావాలి ఏంటి అవన్నీ తెలుసుకుందాం. కంటెంటే కాదు కూడా, వెళ్దాం. ఈ బండి అలవాటు అయిపోయింది వాడుకోవడం. ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళండి, 25 రూపాయలు మాత్రమే ఈ వ్యాను.
ఏది మన టాటా మ్యాజిక్ మాదిరిగా. ఇక మన వైజాగ్ వాస్తవ్యులు మూర్తి గారని ఇక్కడ మన తెలుగు వారే మంచి పొజిషన్లో అయితే ఉన్నారండి. నమస్తే సార్, నా పేరు మూర్తి. నేను గాజువాక, విశాఖపట్నం. నేను 2012లో వచ్చాను జూనియర్ అకౌంటెంట్ కింద ఇక్కడికి. ఇప్పుడు ప్రస్తుతం నాకు 4 వ్యాపారాలు ఉన్నాయి. ఒకటి కన్స్ట్రక్షన్, రెండవది ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్, మూడవది ఐటీ, నాలుగవది లాజిస్టిక్స్. ఇవే సార్. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్లో ఏంటంటే మనం సామాన్లు ఇండియా నుంచి ఇక్కడ నుంచి ఇండియాకి తీసుకొస్తాము. లాజిస్టిక్స్లో పోర్ట్ నుంచి ఇథియోపియాకి మనం కంటైనర్ పంపిస్తాము. ఐటీలో సైబర్కి సంబంధించిన అవి చేస్తాము, వెబ్సైట్లు చేస్తాము. నెక్స్ట్ ఇంకా ఐటీలో అంతే. ఇంకా నెక్స్ట్ ఏంటంటే కన్స్ట్రక్షన్లో బిల్డింగ్స్ చిన్నటి నుంచి పెద్ద వరకు మనం చేస్తాం. ఇది నా వ్యాపారం సార్. నా కింద 20 మంది పని చేస్తున్నారు. నేను ఒక్కడిగా వచ్చి ఇప్పుడు 20 మందికి నేను ఉపాధి కల్పిస్తున్నాను. నాకు చాలా గ్రేట్గా అనిపిస్తుంది సార్. చూసారు కదండి, గత 13 సంవత్సరాల నుంచి సారు తెలివితేటలతో మన వైజాగ్ వాస్తవ్యులు ఇక్కడికి వచ్చి నిజంగా మంచి పొజిషన్లో ఉన్నారు. చాలా గొప్ప విషయం. మన తెలుగు వాళ్ళు ఎవరైనా ఇట్లా వచ్చి వ్యాపారం కానివ్వండి సార్, మీ ద్వారాగా మన తెలుగు వారికి ఏమైనా ఉపాధికి కల్పించడానికి అవకాశం ఉంటుందా? అంటే కొంచెం మంచి పొజిషన్లో అవుతుంది సార్. మనకి అకౌంటెంట్లో అవసరం ఉంటుంది. నెక్స్ట్ కన్స్ట్రక్షన్లో మేస్త్రీలు, ప్లంబర్సు, ఎలక్ట్రీషియన్స్ మనకు ఉంటుంది. నెక్స్ట్ ఐటీ సర్వీస్లో డేటాబేస్ సంబంధించిన వాటికి మనకి ఉంటుంది. నెక్స్ట్ లాజిస్టిక్స్లో మనకి డ్రైవర్స్ కూడా అవసరం ఉంటుంది సార్. నేను కనీసం ఒక 20 మందికి కల్పించగలను. ఎందుకంటే మనకి రాను రోజుల్లో దగ్గర ఇంకా 4-5 ప్రాజెక్టులు వస్తున్నాయి. నాకు మనుషుల అవసరం కూడా ఉంటుంది. నేనేంటంటే మన తెలుగు వారికి ఎటువంటి మధ్యవర్తులు లేకుండా నా తాలూకా వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ మీకు ఇస్తాను, www.vimagegroup.com. అది రాసుకోండి. నా ఈమెయిల్ ఐడి కూడా ఇస్తాను, దాన్ని చూసుకొని నా ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను. +25377291029. విజిటింగ్ కార్డు ఉందా మీది? ఉందండి. కింద ఇదిగోండి విజిటింగ్ కార్డు. లేదంటే వాట్సాప్ నెంబర్కి కానీ మీరు మెసేజ్ పెడితే కనీసం నేను మ్యాక్సిమం 40 మందికి నేను జీవనోపాధి కల్పించే సత్తా నాకు ఉంది సార్, నాకున్న రాబోయే ప్రాజెక్టుల వల్ల. కాబట్టి నేను ఎలా ఎదిగానో అలాగే నా ద్వారా మీరు ఎదగచ్చు. లేదు అంటే మీరు సొంతంగా కూడా ఇక్కడ అకౌంటెంట్లకి చాలా యాక్చువల్గా జిబూటీలో అకౌంటెంట్లకే పెద్దపీట. ఎందుకంటే ఇక్కడ వారికి కొంచెం అంత నాలెడ్జ్ లేదు సార్. ఇంకోటి ఏంటంటే జిబూటీలో మెయిన్ ఫ్రెంచ్ సార్, ఫ్రెంచ్ భాష, ఫ్రెంచ్. ఇంగ్లీష్ చాలా తక్కువ. మీరు ఒకవేళ జిబూటీ రావాలనుకుంటే కనుక ఫ్రెంచ్ నేర్చుకుని వస్తే మీరు చాలా బాగా రాణించే అవకాశం ఉంటుంది. ఇది నేను చెప్పదలుచుకున్నాను సార్. అలాగే ఇంకొకటి ఏంటంటే మరి మీరు ఉపాధి కల్పించగలను అంటున్నారు. అసలు 4 కేటగిరీలు ఉన్నాయి మీ దగ్గర మొత్తం. అవును. ఏది లాజిస్టిక్స్, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్, కన్స్ట్రక్షన్, కన్స్ట్రక్షన్స్. ఏ ఫీల్డ్లో ఎంతెంత జీతం ఇవ్వగలరు ఒకవేళ మనిషికి? సార్ ఇప్పుడు ఇండియాలో ఉన్నట్టుగానే జిబూటీలో కూడా ఒక స్కేల్ ఉంటుంది. మినిమం శాలరీ అన్నది 50,000 జిబూటీ ఫ్రాంక్స్ సార్, మినిమం. దాన్ని బట్టి స్కిల్ని బట్టి పెరుగుతూ ఉంటుంది. ఓకే, 50,000 ఫ్రాంక్స్ అంటే 20,000 ఫ్రాంక్ అంటే ఇండియన్ కరెన్సీ 20 సగం వేసుకోండి, 25,000 అంతే, 0.2 అలా అన్నమాట. సో మీకున్న కెపాసిటీని బట్టి, మీకున్న నాలెడ్జ్ని బట్టి ఆ అమౌంట్ అనేది పెరుగుతూ ఉంటుంది. కానీ మినిమం ఇండియన్ కరెన్సీ 25 నుంచి 30,000 వరకు కంపల్సరీ దొరుకుతుంది. సార్ అకామిడేషన్ ఇవన్నీ ఇచ్చారు? అకామిడేషన్ ప్లస్ ఫుడ్ ఇచ్చిన తర్వాత 25,000 మీకు మిగులుతుంది. ఓకే, సూపర్. సో ఇప్పుడు చెప్పారు, మీ సైడ్ నుంచి చెప్పారు. ఓకే, ఇప్పుడు మీ సైడ్ మీ తరపున కాకుండా ఒకవేళ మన తెలుగు వారు ఇక్కడ వేరే ఇప్పుడు మీరు చెప్పిన ఉద్యోగాలు లాంటి అకౌంటెంట్ చాలా ఉన్నాయి కదా ఉద్యోగ రంగాలు, వాటిల్లోకి రావాలంటే ఎలా సార్? సార్ వాటిలో రావాలంటే రికమెండేషన్ ఇంపార్టెంట్ సార్. రికమెండేషన్ లేనిదే ఎవ్వరు మీకు జాబ్ ఇవ్వరు. నేను ఇక్కడికి ఎలాగ వచ్చానో చెప్పాలి ఫస్ట్ మీకు. నేను Naukri.com ద్వారా వచ్చాను. నన్ను Naukri.com ద్వారా వీళ్ళు చూస్ చేసుకొని నన్ను తీసుకొచ్చారు. కానీ నాకు రికమెండేషన్ లేదు. అక్కడి నుంచి నేను అంచెలంచెలుగా పెరిగాను. మీరు కూడా ఏంటంటే మీరు జిబూటీ అంబాసిడర్ ఉన్నారు మన ఢిల్లీలో, ఆయన కలిసారనుకోండి, ఆయన మీకు ఏమైనా హెల్ప్ చేసే అవకాశం ఉంటుంది. ఆయన నా ఫ్రెండ్, ఆయన దగ్గరికి వెళ్ళి నాకు ఇలా జాబ్ కావాలి అంటే ఆయన ఏదైనా మీకు హెల్ప్ చేస్తారు. అంటే ఇప్పుడు మామూలుగా రావడం అయితే కొంచెం కష్టం. ఒకవేళ రావాలి అనుకుంటే కనుక మీరు చెప్పిన దాని ప్రకారం జిబూటీ ఎంబసీ న్యూఢిల్లీలో ఉంది, అక్కడికి వెళ్ళి
ఆ అంబాసిడర్ని అంటే ఆ అంబాసిడర్ని పట్టుకొని వీసా తీసుకోవాలి. వీసా తీసుకోవాలి. ఏది విజిటింగ్ వీసానా? విజిటింగ్ వీసా. విజిటింగ్ వీసా పెద్ద విషయం ఉంది సార్, మనకి వీసా అనే వాళ్ళు ఇస్తున్నారు కదా. అదే వీసా నెలలు ఇస్తారు, అక్కడ తీసుకుంటే మరీ మంచిది, మనకి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మీరు ఇక్కడికి వచ్చారనుకోండి, మిమ్మల్ని కంపల్సరీగా మీకు ఒక కంపెనీ తలక పర్మిషన్ లెటర్ ఉండాలి, ఎంట్రీ లెటర్. ఓకే. అంటే మీకు ఏదైనా కంపెనీ స్పాన్సర్ చేసినట్టుగా, మీకు ఒక అకామిడేషన్ ఇచ్చినట్టుగా. ఇప్పుడు నువ్వు కంపెనీకి తరపున వెళ్ళాలనుకోండి, ఒక కంపెనీ మీకు ఒక పర్మిట్ లెటర్ ఇవ్వాలి. పలానా వ్యక్తి నా కోసం ఇండియా నుంచి ఇక్కడికి వస్తున్నాడు, వాడికి నేను రికమెండేషన్ చేస్తున్నాను, వాడికి నేను అకామిడేషన్ ఇస్తాను, వాడి తాలూకు రెస్పాన్సిబిలిటీ నాది అని చెప్పి ఒక కంపెనీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఓకే, నాకు మునియాన్ని ఇచ్చినట్టు. రైట్. సరేనా? అదనమాట. అందుకే మీరు 20 మందికి ఇవ్వగలను అంటున్నారు. అది మీ లెటర్ ఇవ్వగలరు కాబట్టి. అది ఓకే. ఆ లెటర్ వేరే వాళ్ళు ఎవరు ట్రస్ట్ చేసి తొందరగా ఇవ్వలేరు కాబట్టి ఇక్కడికి రావడం కష్టం. ఇక్కడికి వస్తే ఏముంది, ఒక నెల రోజులు మన తెలుగు వాళ్ళని ఎవరు నా దగ్గర రావచ్చు. నా దగ్గరికి వస్తే నేను అకామిడేషన్ ఇస్తాను. మీరు చూసారు కదా, అది మొత్తం ఉన్నాయి, 2-3 రూమ్లు ఉన్నాయి. 2-3 రూమ్లు ఉన్నాయి. కనీసం ఇక్కడ హ్యాపీగా ఒక 20 మంది ఈ రూమ్లో ఉండొచ్చు. మొత్తం 3 రూమ్ అపార్ట్మెంట్ ఇది. మొత్తం మీదే? మొత్తం నాదే. దీనికి మనం కట్టే రెంట్ 2,50,000 జిబుటి ఫ్రాంకులు, అంటే ఇండియన్ కరెన్సీ 1,25,000. 1,25,000 రూపాయలు. ప్రస్తుతానికి నేను ఒక్కనే ఉంటున్నాను. నాకు ఇందులోనే ఆఫీస్ ఉంది, ఇందులోనే స్టోర్ రూమ్ ఉంది, ఇందులోనే బెడ్రూమ్ ఉంది, కిచెన్ అండ్ హాల్. సో నేను అందరికీ సింపుల్గా నేను అకామిడేషన్ ఇవ్వగలను, 20 మందికి ఈజీగా ఇవ్వగలను. ఇది కాకుండా నాకు ఇక్కడ ఉన్న కెపాసిటీలో మనకి ఇంకొక లక్ష జిబుటి ఫ్రాంకుల్లో ఇల్లు దొరుకుతాయి. అందులో కనీసం ఒక 10 మంది ఉంచగలను, ప్రాబ్లం లేదు. ఇక్కడ ఉంచడం ప్రాబ్లం కాదు సార్, వాళ్ళకి మీరు మంచి వసతులు ఇవ్వగలిగారు అనుకోండి సార్. వసతి గురించి ప్రాబ్లం లేదు, కానీ వచ్చిన వాళ్ళకి కనీసం వంట చేసుకోవడం వస్తే చాలు, అంతే. మిగతావన్నీ కామన్. వాటర్ ప్రాబ్లం లేదు మన దగ్గర, ఇంకే ప్రాబ్లం లేదు. ఎవరికైతే నిజంగా ఉద్యోగం అవసరమో వాళ్ళే రండి. టైంపాస్ చేద్దామని మాత్రం ఎవరు రావద్దు. దానివల్ల మీకు సుఖం ఉండదు, నాకు అమౌంట్ రాదు. అసలు ఒకవేళ మన భారతీయులు కానీ తెలుగు వాళ్ళు కానీ జిబూటి దేశానికే ఎందుకు రావాలి వర్క్ చేయడానికి? సార్, జిబూటికి ఎందుకు రావాలి అంటే ఇక్కడ ఉన్న సేఫ్టీ ఎక్కడా లేదు సార్. మీరు రాత్రి 1 గంటకి కాదు, 2 గంటలకు కాదు బయటకు వెళ్ళినా సరే మీరు హ్యాపీగా ఇంటికి రావచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. సరేనా? మీరు సంపాదించుకోవడానికి డబ్బులు ఇక్కడే ఉన్నాయి, హ్యాపీగా సంపాదించుకోండి. మీరు ఖర్చు పెట్టుకోవాలన్నా ఖర్చు పెట్టుకోండి. కానీ సేఫెస్ట్ కంట్రీ అంటే నాకు తెలిసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ జిబూటియే. ఎందుకంటే నేను రువాండా వెళ్ళాను, ఇథియోపియా వెళ్ళాను, సొమాలిలాండ్ వెళ్ళాను, జిబూటి వచ్చాను. జిబూటిలో నేను 12 సంవత్సరాలు ఉన్నానంటే మీరు అర్థం చేసుకోండి. మీరు జిబూటికి వచ్చిన తర్వాత మీకేమీ కాదు అని నాది గ్యారంటీ. దిస్ ఈజ్ ద సేఫెస్ట్ ప్లేస్. ఎంటైర్ టోటల్ 52 కంట్రీస్ ఆఫ్ ఆఫ్రికా. మొత్తం 52 కంట్రీలు ఉన్నాయి సార్. 54 నాకు తెలిసినప్పుడు 52. నాకు తెలిసినప్పుడు ఈ 52 కంట్రీలో కూడా నాకు ఇదే సేఫెస్ట్ కంట్రీ కింద నేను అనుకుంటున్నాను. ఫోన్లే అండి, సార్ దగ్గర రావడం వలన ఈ వీడియోకి కొంచెం న్యాయం చేసాము. మన తెలుగు వాళ్ళందరికీ కొంచెం ఎంతో కొంత, ఎవరికైనా నిజంగా ఉద్యోగం అవకాశం, నాకు ఉద్యోగం కావాలి అనుకునే వాళ్ళు సార్ని సంప్రదించండి. మన వాళ్ళకి కావాల్సింది ఏంటంటే విలువ. ఎస్, నాది ఒకటే సార్ నేను చెప్తున్నాను, నమ్మకంగా పనిచేసుకోండి, డబ్బులు సంపాదించుకోండి, నాతో పాటు ఎదగండి, నన్ను ఎదగనివ్వండి, అంతే.